హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి ఇండియన్ హైవేస్ అథారిటీ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే ద ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని మెన్షన్ చేశారు, దీని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో ఏమేమి మెన్షన్ చేశారు, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉండబోతోంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకి ఈ పోస్టులు అనేవి ఇంజనీరింగ్ ఐటీఎస్ విభాగానికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. ఇవి E1 గ్రేడ్ పోస్టులకు సంబంధించింది అనమాట. వీరి యొక్క శాలరీ చూసుకున్నట్లయితే బేసిక్ పే వచ్చేసరికి 40,000 రూపాయలు అనేది ఉంటుంది. మొత్తం వచ్చేసరికి విత్ ఐడియా ప్యాటర్న్ మొత్తం కలిపి 1,40,000 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో టోటల్గా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఇచ్చారంటే టోటల్గా 49 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. ఇందులో మనకి కేటగిరీ వైజ్గా కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అవేంటంటే అన్రిజర్వ్డ్కి సంబంధించి 21 పోస్టులు, ఓబీసీకి సంబంధించి నాన్ క్రిమి లేయర్ సెంట్రల్ లిస్ట్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇందులో మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీకి సంబంధించి 7, ఎస్టీకి సంబంధించి 3, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 5 పోస్టులు, మొత్తం 49 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది వీరి యొక్క అప్రాక్సిమేట్ శాలరీ అనేది వచ్చేసరికి పర్ మంత్ 84,000 అనేది ఉంటుందన్నమాట. విచ్ ఇంక్లూడ్ డియర్నెస్ అలవెన్స్, అదేవిధంగా క్యాఫిటేరియా అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడాను అప్రాక్సిమేట్గా సంవత్సరానికి 11 లక్షల రూపాయలు, అక్షరాల 11 లక్షల రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. సో ఇటువంటి ఉద్యోగాలని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో దీని తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఒకసారి చూద్దాము. ఇందులో ఇది వచ్చేసరికి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఇట్ మీన్స్ మనకి ఏ ఎగ్జాము, ఏ ఇంటర్వ్యూ కానీ ఏది ఉండదు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్గా ఈ ఉద్యోగాలు అనేది భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అదేంటంటే మినిమం వచ్చేసరికి 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ మించకుండా అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్ లేదంటే డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద అబవ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి రిక్రూట్మెంట్ క్రైటీరియాని కనుక చూసుకున్నట్లయితే ఇందులో త్రూ ఏదైతే 2025లో జరిగినటువంటి గేట్ ఎగ్జామ్ ఉంటుందో ఆ గేట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి హైయెస్ట్ స్కోర్ని బట్టి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటారనమాట. సో ఎవరైతే గేట్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే శాలరీ వచ్చేసరికి మనకి 84,000 ఉంది అక్షరాల పర్ మంత్, అన్నీ కలుపుకొని మనకి 84,000 రూపాయలు అనేది వీరి శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఆల్మోస్ట్ 84,000 నుంచి 1,14,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట పర్ మంత్ వచ్చేసరికి. సో ఇటువంటి మంచి ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఎవరైతే గేట్లో బాగా స్కోర్ చేసి ఉన్నారో దాన్ని బట్టే ఈ ఉద్యోగాలు అనేవి ఇవ్వటం జరుగుతుందన్నమాట. దీని తర్వాత ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. మ్యాక్సిమం వచ్చేసరికి ఇందాక మనం 21 ఇయర్స్ టు 30 ఇయర్స్ అనేది చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఏజ్ అంటే కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మెన్షన్ చేశారు. అదేంటంటే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల పాటు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 సంవత్సరాల పాటు, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఉంటారో ఎంప్లాయీస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. దీంతోపాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ ఉమెన్ కూడా కలిపి చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఓబీసీలకి 13 సంవత్సరాల పాటు, జనరల్ వాళ్ళకి 10 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసరికి పీరియడ్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్ పాటు వీరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కేటగిరీ వైజ్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దీని తర్వాత
ఇంపార్టెంట్ డేట్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పుకున్నాం కదా. ఇందులో ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి May 2 అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది 10 AM నుంచి. అప్లికేషన్ క్లోజ్ వచ్చేసరికి June 2న మనకి ఆ June 2 ఈవినింగ్ 6 లోపు ఈ అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 6 తర్వాత అప్లికేషన్ అనేది మనకి యాక్టివ్లో ఉండదు. సో ఈ 2 డేట్స్ ఇంక్లూజివ్గా గుర్తుపెట్టుకోండి. May 2 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి June 2 లోపు మనం ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసానని. సో ఎవరైతే గేట్ 2025లో హైయెస్ట్ స్కోర్ చేసి ఉన్నారో వాళ్ళకి ఈ ఉద్యోగాలని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదే ఇక్కడ మనకి ఇంకోసారి మెన్షన్ చేశారు. ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇఫ్ ఆర్ 2 or more candidates in same category having equal scores or marks, the person older in age shall be placed higher in the merit list. సో ఎవరైతే ఈ గేట్ స్కోర్లో సేమ్ కేటగిరీలో ఉన్నట్లయితే సో వాళ్ళలో ఎవరికైతే ఏజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ పేరు వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది టోటల్గా గేట్ స్కోర్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టే మనల్ని ఈ ఉద్యోగాలకి భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఫిల్ అప్ ద ఫామ్ అండ్ ఫర్నిష్ ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేశారనమాట. సో అవి ఏ ఫార్మాట్లో ఉండాలి అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫ్ విషయానికి వచ్చేసరికి ఇది నాట్ ఎక్సీడింగ్ 1 MB కంటే మించకుండా ఉండాలి. అది కూడాను JPG ఆర్ JPEG ఫార్మాట్లో ఉండాలి, లేదంటే PNG ఆర్ GIF ఇమేజ్ టైప్స్లో అనేవి ఉండాలన్నమాట. సో ఈ ఫోటోగ్రాఫ్కి సంబంధించి 1 MB కంటే మించకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ విషయానికి వస్తే స్కాన్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ ఇన్ ఓన్లీ JPG, JPEG, PNG ఆర్ GIF ఇమేజ్లో. సో ఫోటోగ్రాఫ్కి ఏదైతే ఉందో సిగ్నేచర్ కూడా అదే ఉండాలి. నాట్ ఎక్సీడింగ్ 1 MB, దీనికి కూడాను 1 MB కంటే ఎక్కువ మించకుండా ఉండాలన్నమాట. దీని తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది PDF ఫార్మేట్లో ఉండాలి. ఇది కూడాను 1 MB కంటే మించకుండా ఉండాలి. దీని తర్వాత ఎవరైతే క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయో, ఎవరైతే SC, ST, OBC నాన్ క్రిమీ లేయర్, EWS, PWD క్యాండిడేట్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడాను 1 MB లోపు ఈ PDF డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవి అనమాట. దీని తర్వాత ఏ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ పాసింగ్ ఇన్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఇన్ ఓన్లీ PDF టైప్స్ నాట్ ఎక్సీడింగ్ 1 MB. తర్వాత ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడాను 1 MB కంటే మించకుండా ఆ PDF ఫైల్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు అప్లికేషన్ మనం అప్లై చేసుకునేటప్పుడు ఈ ఫైల్స్ అన్నీ కూడాను 1 MB నాట్ ఎక్సీడింగ్ 1 MB. సో 1 MB కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాలన్నమాట. దీని తర్వాత గేట్ స్కోర్ కార్డ్, మీ యొక్క గేట్ స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో 2025లో మీ యొక్క గేట్ స్కోరింగ్ కార్డ్ ఏదైతే ఉందో దాని యొక్క PDF అనేది కూడాను మీరు 1 MBలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మినిమం నాట్ ఎక్సీడింగ్ 1 MB. సో ఈ 1 MBలోనే మీరు ఈ ఫైల్స్ అని ఇప్పుడు చెప్పినటువంటి ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఇంజనీరింగ్ సర్టిఫికేట్, దాని తర్వాత మీ యొక్క గేట్ స్కోర్, ఇవన్నీ కూడాను మీరు 1 MB లోపు ఫైల్స్ PDF అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, మీన్స్ ఆ గేట్ స్కోర్ని బట్టి మనం రిక్రూట్ చేసుకుంటామని చెప్పుకున్నాం కదా. సో ఫైనల్ సెలెక్షన్లో ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళ యొక్క బాండ్ అనేది ఏ విధంగా, సర్వీస్ బాండ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడాను నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అదేంటంటే 3 lakh rupees అనేది మనకి సర్వీస్ బాండ్ అనేది ఉంటుంది పీరియడ్ ఆఫ్ 3 yearsకి. 3 yearsకి మనం 3 lakhs అనేది మనం బాండ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ బాండ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి భయం అనేది ఉండదు. సో ఎవరైతే ఈ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళు సర్వీస్ బాండ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ సర్వీస్ బాండ్ పైన మీరు సంతకం చేస్తే మీరు ఉద్యోగంలో జాయిన్ అయినట్టే. సో ఇది ఇవాల్టి వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను ఎప్పటికప్పుడు మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళకి నేను టెలిగ్రామ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.